అంతట నేను లేచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. నెహెమ్యా 4:14. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 3 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నెహెమ్యా జనులను, అధికారులను, ప్రధానులను హెచ్చరిక చేశాడు. శత్రువులు ఏదో ఒక రకంగా వాళ్ళు కట్టేటువంటి గోడను ఆపాలని, ఏదో ఒక యాంగిల్లో వీళ్ళని డిస్కరేజ్ చేయాలని, ఏదో ఒక రకంగా క్రిటిసిజం చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే నెహెమ్యా చెప్పాడు, మీరు భయపడొద్దు, మహాగణుడు, భయంకరుడైన దేవుడు, శత్రువుల పట్ల భయంకరుడు దేవుడు, మన దేవుడు, ఆయన జ్ఞాపకం చేసుకోండి, వెళ్దాం యుద్ధానికి, యుద్ధం చేసి మన ప్రాకారం నిలబెట్టుకుందాం అన్నాడు. ప్రైజ్ జీసస్. అవును, మన దేవుడు మహాగణుడు, శత్రువుల పట్ల భయంకరుడు. గడిచిన కాలాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసి చూస్తే ఆదికాండం మొదలుకొని పాత నిబంధనలు ఎక్కడని తిరగండి, మన దేవుడు రోషం గల దేవుడు, భయంకరుడు దేవుడు. శత్రువులను అడలెత్తిచ్చారు, భయభ్రాంతులకు గురి చేశారు, ఐగుప్తీయులను ఎర్ర సముద్రంలో ముంచేశారు, కనానీయులను తరిమి కొట్టేట్టుగా శక్తినిచ్చారు. ఎన్ని విజయాలు, ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు చేశారు. శత్రువులు గుండెల్లో దడ పుట్టిపోయింది. రాబని వేసింది, అమ్మో మీ దేవుడి పేరు చెప్తే మాకు గుండెల్లో దడ, మా గుండెలు చెదిరిపోయినది. అవును, మన దేవుడు శత్రువుల గుండెల్లో సింహస్వప్నం. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అందుకనే శత్రువుని చూసి నువ్వు భయపడొద్దు. గొలియాతును చూసిన దావీదు భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆఫ్టర్ నువ్వే పాటివాడు, రక్షణ లేని నువ్వు, దేవుడు లేని నువ్వు ఏ పాటివాడు, సున్నత లేని పిలుస్తాడు. ఆఫ్టర్ పో అతనికి ఒక దెబ్బతిని చంపేస్తానడు. అవును, ఎప్పుడైతే భయంకరుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటావు, ఏ శత్రువుకి, ఏ సమస్యకి, ఏ వ్యాధికి నువ్వు భయపడవు, ధైర్యంగా బతికేస్తావు, విశ్వాసంతో బతుకుతావు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా విశ్వాసం అడుగులు ముందుకేద్దాం. జయ జీవితాన్ని దేవుడిస్తాడు. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఎవరి ప్రార్థనలోకి వేసి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి, అద్భుతాలు చేయండి. ఈరోజంతా కూడా నీ కృప చూపించండి. ఎవరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న సీజన్ ఫీవర్స్ ఇవన్నీ కూడా గద్దిస్తూ మీరు గద్దించి స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. అయ్యా, ఈ ఫ్లడ్స్ వల్ల ఆంధ్ర ప్రజలు, ఇక్కడ తెలంగాణలో కూడా మహబూబ్ నగర్, కొన్ని ఏరియాల్లో మహబూబాబాద్ అంతా కూడా చాలా బాధపడుతున్నారు. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. నీ తోడు, నీ సన్నిధి, నీ దీవెన ప్రతి ఒక్కరికి తోడగించండి. నాయన, ప్రజలందరూ సురక్షణ కాపాడండి, రక్షణ ఇవ్వండి, రక్షణ పొంది రక్షణ రాకడికి సిద్ధపరచండి. నాయన, అంతటా అందరూ మారుమనసు పొందారు. మా దేశస్తులు, మా గ్రామస్తులు, పట్టణస్తులు, అయా మా ప్రతి ఒక్క బిడ్డలు, అధికారులు, పాలకులు అందరూ రక్షణ పొంది నీ కృప పొందుకునే భాగ్యం దయచేసి మహిమ చెందండి. సంఘమును జ్ఞాపకం చేసు, పరలోకనేస్తాను జ్ఞాపకం చేసి, బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకో. మా అవసరాలు తీర్చండి. జాబు లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. ఏసునామములో అద్భుతమైన జాబ్స్ ఇవ్వండి. జీవనోపాధి విషయం కృపనివ్వండి. మిరాకిల్స్ చేయండి. బిజినెస్ పీపుల్ని దీవించండి. ఆర్థిక సమృద్ధిని ఇవ్వండి. అయ్యా, మానసిక ఒత్తిడిని విడిపించండి. రైతులను దీవించండి. ప్రభు, ఈ ఫ్లడ్స్ వల్ల ఇటు వల్ల రైతులు ఇక్కడ నష్టపోయి కృప తెరిచి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి అన్నింటిలో దీవించండి. అయ్యా, పెళ్లి కాని పెళ్లిలో వాళ్ళ గర్భఫలం పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమ ప్రసవాన్ని పొందాలి. అన్నింటిని దీవెన దయచేయండి. సమస్యలను విడిపించండి, శోధనను తప్పించండి, కృపకు పాత్రలుగా చేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి, ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. యేసు నామములో అందరి విషయాలు దీవించండి. ప్రామిస్ ల్యాండ్ విషయాలు కూడా ఆటంకాలు కొట్టివేసి చీకటి తొలగించండి, అపవాది లయపరచండి. అయ్యా, ఇక్కడ కూడా ఒక మంచి స్థలం సిద్ధపరచండి. నాన్న, మరి డిసెంబర్ ఎండింగ్ ఇది ఖాళీ చేయాలి. సర్కస్ గ్రౌండ్, నీ చిత్తమైన సర్కస్ గ్రౌండ్ మాకు గిఫ్ట్కి ఇచ్చేయండి, లేదా బయట మంచి ప్లేస్ సిద్ధపరచండి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేసి నీతోడు మాతో ఉంచి దీవెన దయచేయండి. జైమినివ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్ దీవించి దీర్ఘాయుష కృప సమాధానం ఇచ్చి నడిపించుకుని మహిమ చెందామని దీవెనతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వరదల్లో ఉన్న ప్రజలకు విడుదల కోసం ప్రార్థన చేద్దాం.